నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. అమరావతిలో ఘనంగా ప్రారంభమైన టీడీపీ మహానాడు 2026 వేడుకలు పూర్తిగా వర్చువల్ విధానంలో సాంకేతిక సాయంతో నిర్వహిస్తున్న సభలు. ఈ ఏడాది స్త్రీశక్తి థీమ్తో కార్యక్రమాల నిర్వహణకు ప్రాధాన్యత. గత ప్రభుత్వ పాలనపై మహానాడులో సీఎం చంద్రబాబు తీవ్ర విమర్శలు. గొడ్డలి పార్టీకి టీడీపీకి పోలికే లేదన్న పార్టీ అధినేత. వారిది విధ్వంసమైతే మనది అభివృద్ధి అని వ్యాఖ్య. హైబ్రిడ్ మోడల్లో మహానాడు అనగానే టీమ్ 11 సంబరాలు చేసుకుంటున్నారంట అంటూ ఎద్దేవా. దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసింది ఎన్టీఆర్ అని కితాబు. రాజకీయాల్లో ఎన్టీఆర్ ట్రెండ్ సెట్ చేశారని వ్యాఖ్య. సుమారు 1 కోటి మందికి సభ్యత్వం ఉన్న పార్టీ టీడీపీ అన్న పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి పల్లా శ్రీనివాసరావు. కష్టపడిన కార్యకర్తలకు పార్టీలో గుర్తింపు ఉంటుందని స్పష్టీకరణ. ప్రాంతీయ పార్టీ నుండి జాతీయ రాజకీయాలను శాసించే నాయకత్వం తమకుందని ధీమా వ్యక్తం చేసిన పల్లా. తెలుగుదేశం పార్టీ వార్షిక మహాసభ మహానాడు 2026 అమరావతిలో అట్టహాసంగా ప్రారంభమైంది. పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ జ్యోతి ప్రజ్వలన చేసి పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యక్రమాలను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం వారు పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహానికి నివాళులర్పించారు. 2 రోజుల పాటు జరిగే ఈ వేడుకలను పార్టీ శ్రేణులు పసుపు పండుగగా అభివర్ణిస్తున్నారు. ఈ మహానాడు ద్వారా గ్రామస్థాయి కార్యకర్తలతో అనుసంధానం పెంచుకుని పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై పూర్తి స్థాయిలో దిశానిర్దేశం చేయాలని టీడీపీ నాయకత్వం భావిస్తోంది. పోలిట్ బ్యూరో సభ్యులు, జాతీయ రాష్ట్ర కార్యవర్గ ప్రతినిధులు, పలువురు సీనియర్ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ మహానాడు వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వారిది విధ్వంసకర పాలన అయితే తమది అభివృద్ధి మంత్రమని స్పష్టం చేశారు. పేదలకు కావాల్సింది సంక్షేమమే తప్ప గొడ్డలి వేట్లు కాదని, యువతకు ఉద్యోగాలు కావాలి కానీ గొడ్డలి పోట్లు కాదని ఘాటుగా వ్యాఖ్యానించారు. వేట కొడవల నుంచి గొడ్డలి పార్టీగా మారటం వారి విధానం. ఐటీ నుంచి క్వాంటం వైపు ఎదగటం మన విధానం. బోత్ ఆర్ నాట్ సేమ్ అంటూ టీడీపీ వైసీపీల మధ్య ఉన్న తేడాను వివరించారు. గొడ్డలి పార్టీ చేసే కుయుక్తులకు భయపడబోమని, ఎన్ని ప్రయత్నాలు చేసినా టీడీపీని అడ్డుకోలేరని హెచ్చరించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఏ ఎన్నికైనా గెలిపే లక్ష్యంగా పనిచేయాలని, నేతలు ఈగోలకు పోకుండా మిత్రపక్షాలతో సంయమనంతో ముందుకు సాగాలని హితో పలికారు. విషయం కక్కడమే తెలుసు. ప్రతిపక్షంలో అమరావతికి మద్దతు అన్నారు, అధికారంలో 3 రాజధానులు అన్నారు. ప్రతిపక్ష హోదా పోయాక ఇప్పుడు మావిగన్ అంటున్నారు. వీళ్ళని ఏమనాలో నాకైతే అర్థం కాలేదు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో పెట్టి చట్టం చేసిన తర్వాత కూడా మావిగన్ మాట్లాడతారు. వాళ్ళకు ఒక గోల్ లేదు, అదొక అడ్డగోల్ బ్యాచ్. ఏం మాట్లాడతారో కూడా తెలియదు. అది వాళ్ళు చేసే పని. రాయలసీమ నాడు 5 ఏళ్లు తీరని ద్రోహం చేశారు. సీమ ప్రయోజనాలపైన డ్రామాలు ఆడారు. అనుమతులు తీసుకురాక వాళ్ళ హయాంలోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిలిచిపోతే దానిపైన ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. అందుకే వాళ్ళు నేను ఎప్పుడు అంటాను, అదొక బ్లఫ్ బ్యాచ్. ఎంచోపైన బ్లఫ్ చేయడం, ఫేక్ న్యూస్ ఇవ్వడం తప్ప ఏమీ చేత కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాష్ట్రంలో రాజకీయ పార్టీ ముసుగులో గొడ్డలి పార్టీ కుట్రలు చేస్తా ఉంది. వీటిని ఆదిలోనే అడ్డుకోవాలి, ఎండగట్టాలి. నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు మహానాడు పసుపు పండుగ ప్రజలందరికీ ఒక భరోసా ఇచ్చే ఒక ఉత్సవం. ఇలాంటి రోజున ఈరోజు ఏదో మీటింగ్ పెట్టుకొని దీన్ని డైవర్ట్ చేయాలనుకుంటే నీలాంటి వాళ్ళు ఎన్ని కుయుక్తులు పన్నినా ఏ మాత్రం డైవర్ట్ చెయ్యలేరు, డీవియేషన్ చెయ్యలేరు. ఏ స్థాయి నాయకుడైనా. మహానాడు ప్రారంభం సందర్భంగా టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ ప్రత్యర్థి పార్టీపై విమర్శన అస్త్రాలు సంధించారు. హైబ్రిడ్ విధానంలో మహానాడు జరుగుతున్నప్పటికీ టీమ్ 11 కి బ్యాటింగ్ తప్పదని వార్నింగ్ ఇచ్చారు. ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా హైబ్రిడ్ అయినా మహానాడు మాస్ జాతర సూపర్ హిట్. పసుపు పండుగ మహానాడు. ప్రతి కార్యకర్త కాలర్ ఎగరవేసి నేను తెలుగువాడిని, నాది తెలుగుదేశం పార్టీ అని చెప్పుకునే వేదిక మహానాడు. నేషన్ ఫస్ట్ అనేది తెలుగుదేశం పార్టీ విధానం. మన దేశం మన బాధ్యత. ప్రధాని మోదీ సూచించిన మార్గాన్ని మనం ఫాలో అవుతున్నాం.
నెల్లూరులో భారీగా మహానాడు నిర్వహించాలని అనుకున్నాం. ప్రత్యేక పరిస్థితుల్లో హైబ్రిడ్ మోడల్లో నిర్వహిస్తున్నాం. మనం హైబ్రిడ్ మోడల్ అనగానే టీమ్ 11 సంబరాలు చేసుకుంటున్నారట. ఆఫ్లైన్ అయినా హైబ్రిడ్ మోడల్ అయినా టీమ్ 11 కి బ్యాటింగ్ తప్పదు అని స్పష్టం చేశారు. భూమి కంటే ఎక్కువ భారం మోసేది మహిళ. కొంతమంది మహిళలు కించపరిచే విధంగా తెలుగు వాడక భాషలో కొన్ని పదాలు వాడతారు. గాజులు తొడుక్కున్నావా, చీర కట్టుకున్నావా, అమ్మాయిలాగా ఏడవద్దని మాట్లాడతారు. నేను అనేకసార్లు అనేక ప్లాట్ఫామ్స్లో దీని గురించి మాట్లాడా. ఈ పదాలకి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న మనందరిపైన ఉంది. మహిళల్ని గౌరవించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మనం చూసాం. నేను విద్యాశాఖ మార్చిలు అయిన తర్వాత స్కూల్ బుక్స్లో ఇంటి పనులన్నీ ఆడవాళ్ళు చేసే ఫోటోలు ఉండేది. అలాంటిది ఇప్పుడు 50% చేశారు. అంటే 50% ఫోటోలు ఆడవాళ్ళు చేస్తున్నారు, 50% ఫోటోలు మగవాళ్ళు చేస్తున్నారు ఇంటి పనులు. ఎందుకంటే మార్పు మన ఇంటి నుంచి మొదలవ్వాలి. మార్పు అనేది మన పాఠశాల నుంచి మొదలవ్వాలని బలంగా నేను నమ్ముతున్నా. మన పార్లమెంట్లో మహిళా బిల్ కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏలో ఉన్న పార్టీలందరూ మద్దతు తెలిపి మహిళల కోసం రిజర్వేషన్ డీలిమిటేషన్ బిల్ మనం ప్రవేశపెట్టాం. మనం స్త్రీ శక్తిని నమ్ముకున్న వారం. ఆ బిల్కి సంపూర్ణ మద్దతు మనం తెలిపాం. కానీ ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, దాంతోపాటు ఉన్న కొంతమంది అలయన్స్ పార్ట్నర్స్ అందరూ ఆ బిల్లు ముందరికి వెళ్లకుండా చేశారు. అందుకే ఈ వేదికగా నేను ఒక ప్రతిపాదన చేస్తున్నా. రాబోయే రోజులు పార్లమెంట్లో బిల్ పాస్ అయినా అవ్వకపోయినా తెలుగుదేశం పార్టీ కనీసం 33% స్థానాలు మహిళలకి రిజర్వ్ చేయాలని నేను ఈ సభాముఖంగా తీర్మానం చేస్తున్నా. అంటే కనీసం 33% సీట్లు మహిళలకు అందించాలని. సుమారు 1 కోటి మందికి సభ్యత్వం ఉన్న పార్టీ టీడీపీ అని పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి పల్లా శ్రీనివాసరావు తెలిపారు. కష్టపడిన కార్యకర్తలకు పార్టీలో గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు. ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ రాజకీయాలను శాసించే నాయకత్వం తమకు ఉందని అన్నారు. భవిష్యత్తుకి భరోసా కల్పించే నాయకత్వం టీడీపీ సొంతమని ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ మహానాడు వేడుకలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం పల్లా శ్రీనివాసరావు సభలో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. మరి సుమారు 1875 క్లస్టర్స్లో ఈ వేదికతో మమేకమై డిజిటల్లో పాల్గొన్నటువంటి పార్లమెంటు సభ్యులకు, శాసన మండలి సభ్యులకు, శాసన సభ్యులకు, జోనల్ కోఆర్డినేటర్స్కి, పార్లమెంట్ అధ్యక్షులకు, చైర్మన్లకు, అలాగే క్లస్టర్ యూనిట్ బూత్ లెవెల్ నాయకత్వానికి, అలాగే మండల గ్రామ పార్టీ నాయకులకు, ఈ రాష్ట్రంలోని, ఈ దేశంలోని, ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమంతో డిజిటల్లో చూస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులకు, తెలుగు వారికి, కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ వారికి ఈ మహానాడికి స్వాగతం తెలియజేస్తూ, అలాగే విలేకరు సోదరులకు కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. గన్నవరం నియోజకవర్గం క్లస్టర్ 5 పరిధిలోని పాత గన్నవరం తిరుపతమ్మ తల్లి కళ్యాణ మండపంలో క్లస్టర్ ఇన్ఛార్జు తంగిరాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన హైబ్రిడ్ మహానాడు 2026 కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు, మహానాడు పరిశీలకులు మన్నవ మోహన్ కృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమానికి ముందు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తిరుపతమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహానికి బిఎల్ఏలు, స్థానిక నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం చంద్రబాబు ప్రసంగాన్ని స్క్రీన్ ద్వారా వీక్షించారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి పండుగలాగా, పెట్టుడు పండుగైన సంక్రాంతి రైతులకి ధాన్యం ఇంటికి వచ్చి డబ్బులు ఇంటికి వచ్చే సమయంలో బాగా చేసే పండుగల్లో సంక్రాంతి. ఎలాంటి ప్రాశస్యం లేకపోయినా, పురాణాల ప్రకారం కూడా ఏం లేకపోయినా పెట్టుడు పండుగైన సంక్రాంతి ఎంత అంగరంగ వైభవంగా రాష్ట్రంలో, అదే రీతి కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు
జరుపుకునే మహానాడు ఈసారి హైబ్రిడ్ నిర్వహించడం 18 పరిధిలో ఈ మహానాడు జరుగుతుంటే 11 క్లస్టర్స్ మన కాన్స్టిట్యూన్సీలో ఉన్నాయి. ఆ 11 క్లస్టర్లో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అలాగే 189 మంది శాసనసభ్యులు, 149 మంది లోక్సభ, 9 మంది కేంద్ర మంత్రులు, గవర్నర్ ని, అలాగే స్పీకర్ ని, ఒకసారి ప్రధానమంత్రి ఎన్నికల్లో కీలక పాత్ర పోషించి పెట్టింది. ఆవిడ అంగరక్ష కాల్చిన రోజు దేశవ్యాప్తంగా 400 కాంగ్రెస్ పార్టీకి వస్తే ఎన్టీ రామారావు దానికన్నా లోక్సభలో 36 ప్రతిపక్షాలతో కలిపి తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీకి దేశం పార్టీ గుర్తింపు పార్టీ తెలుగుదేశం. అలాగే ఎన్టీ రామారావు సినిమాల్లో నటించి రాజకీయ పార్టీ ప్రారంభించి కూడా ప్రజల హృదయాల్లో చెరసిన పథకంలో ఆయన పెట్టిన రిఫార్మ్ పార్టీ అని చెప్పకూడదు. అలాగే ఆయన మీడియా మిత్రులు, మోహన్ కృష్ణ చైర్మన్, ఈ మహానాడికి నేను అభిమానించే మా గారి జనవరం కాల్సి ఈ మహానాడు నాకు చాలా సంతోషంగా ఉంది. తెలుగుదేశందరూ కూడా ఎంత ఆనందపడే మహానాడు వైభవంగా దిగ్విజయంగా ఈసారి వినూత్న హైబ్రిడ్ మోడల్లో 18 క్లస్టర్లో మంది పాల్గొనే విధంగా ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు నాయకత్వంలో మహానాడు జరుగుతూ ఉంది. ఈ రోజు కూడా వివిధ క్లస్టర్ పాల్గొంటాం. నందమూరి జన్మదిన సందర్భంగా ఏటా కూడా దిగ్విజయంగా నిర్వహిస్తూ ఉంది. తెలుగు వాళ్ళకు ఒక కీర్తిని జాతీయ స్థాయిలో తీసుకొచ్చి ఢిల్లీ స్థాయిలో మన తెలుగుదేశం తారక రామారావు గారి జన్మదిన ప్రతి ఏటా కూడా జరుపుకుంటా ఉన్నాం. ఈసారి టెక్నాలజీని ఉపయోగించి నిర్వహిస్తూ అభినందించదగ్గ విషయం. దీనిలో కూడా డిజిటల్ రంగంలోకి అడుగు మహానాడు వర్చువల్ పద్ధతిలో జరుపుకుంటున్నామని చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సెంట్రల్ నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ విప్ సెంట్రల్ తెలిపారు. సెంట్రల్ మహానాడు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని అన్నారు. చంద్రబాబు ఆదేశాల మేరకు సెంట్రల్ జరిగింది. స్థానిక 60 చెందిన మహానాడు వాంబే మండపంలో జరిగిన కార్యక్రమంలో ఉమామేశ్వరరావు పాల్గొని టీడీపీ జెండాను స్వర్గీయ ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలర్పించారు. అనంతరం వర్చువల్ ప్రారంభించారు. పీఎం మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు వర్కింగ్ లోకేష్ నాయకత్వంలో మహానాడు శ్రీశక్తి అనే థీమ్ వేదికగా మారిందని క్లస్టర్ ఇన్ఛార్జ్ కంచి దాసరి కనకారావు, నాయకులు, కార్యకర్తలు, నాయకులు, యూత్ అనుభవ సభ్యులు పాల్గొన్నారు. 5 గంటల వరకు కొనసాగుతూ ఉంటుంది. వేదిక మీద వెనకాల నాయకులు ఉన్నారు. మీరందరూ మీ ఐడి కార్డులు అటెండెన్స్ తీసుకుని ఈ కార్యక్రమం చేపట్టారు. నేను పార్లమెంట్ సభ్యులు గారు పొద్దు నుంచి చోట్లకి వెళ్తా ఉన్నాం. ఇప్పుడు ఆయన కూడా వెస్ట్ కాన్స్టిట్యూన్సీ, నేను ఇంకా చాలా చోట్లకి వెళ్ళాల్సిన కార్యక్రమం మీరందరూ తీసుకొని ఈ డిజిటల్ మహానాడిని అందరం భాగస్వామితో జయప్రదం అందరికీ కూడా అభినందనలు. అభ్యర్థులుగా వచ్చిన మన బచ్చు సుబ్రహ్మణ్యం, అర్జున్ గారి
కుమారుడు, ఆయన కూడా అభినందన తెలియజేస్తూ తీసుకుంటారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సెంట్రల్ మహానాడు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. డిజిటల్ రంగంలోకి అడుగు పెడుతున్న తరుణంలో టీడీపీ మహానాడు వర్చువల్ పద్ధతిలో జరుపుకుంటున్నామని, సెంట్రల్ మహానాడు వేడుకలు 11 క్లస్టర్లో ఘనంగా జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు సెంట్రల్ మహానాడు అత్యంత వైభవంగా జరిగింది. స్థానిక 59, 64 డివిజన్లకు చెందిన మహానాడు సింగ్నగర్ ప్రాంతంలో గుజ్జల సరళాదేవి హాల్లో జరిగిన కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని టీడీపీ జెండాను ఆవిష్కరించి స్వర్గీయ ఎన్టీఆర్ చిత్రపటాలకి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అన్న రీతిలో టీడీపీ పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో డివిజన్ టీడీపీ అధ్యక్షులు కె రవికుమార్, బంగారు నాయుడు, క్లస్టర్ ఇన్ఛార్జి వింజమూరి సతీష్, మరక శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి బుదాల సురేష్, ఎస్కే బాబు, ఇన్ఛార్జి జాన్వలి, డివిజన్ టీడీపీ కమిటీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, యూత్ అనుబంధ సంఘాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మహానాడు జరుపుకోవటం సెంట్రల్ నియోజకవర్గంలో మోడీ గారు ఎట్లయితే దశ నిర్ధారించి ఇంధన పొదుపు కానీ ఏదైనా సరే పొదుపు చేయటం గురించి మాట్లాడారో ఆ దిశగా, అది కాకుండా ఎండలు బాగా ఉండటం వల్ల కార్యకర్తలు ఎక్కడ ఇబ్బంది పడకూడదు కానీ మన అధినేత తీసుకున్న నిర్ణయాన్ని బట్టి నియోజకవర్గాల వైజ్గా ఇవాళ మహానాడు జరుపుకోవటం జరిగింది. కాకపోతే ఈ మహానాడు ఇట్లా జరుపుకోవటం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకనంటే ఇప్పుడు నెల్లూరులో పెడితే ఈ ఎండలకి ఎవరూ వెళ్ళలేకపోయే పరిస్థితి, కార్యకర్తలు ఎందరో వెళ్ళాలని ఉండా కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనలేని పరిస్థితిలో ముందుగా ఉన్న ఎండల్ని దృష్టిలో పెట్టుకుని ఈ విధంగా నియోజకవర్గాల వైజ్గా మా సెంట్రల్ నియోజకవర్గం వచ్చేప్పటికి 11 చోట్ల ఇట్లా మహానాడులు జరుపుకోవటం జరుగుతుంది. అదేవిధంగా మహిళలు కూడా పెద్ద సంఖ్యలో, ఇది తెలుగుదేశం పార్టీ అంటే మహిళల పార్టీ, ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన తెలుగుదేశం పార్టీని మహిళల కోసం ₹1 బియ్యం పథకం దగ్గర నుంచి కూడా ప్రతి పథకాలు అన్నగారి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం తెలుగుదేశం పార్టీ మరి గత 44 ఏళ్లుగా మహానాడు ఒక పసుపు పండగ, కార్యకర్తలకి ఒక ఆనందం, అటువంటి మహానాడిని జరుపుకుంటూ వస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ. అయితే మరి ప్రపంచంలో ఉన్నటువంటి యుద్ధ కారణాల రీత్యా దేశంలో తీసుకుంటున్నటువంటి పొదుపు చర్యల్లో భాగంగా మరి తెలుగుదేశం పార్టీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక మాదిరిగా ఉండాలన్న ఉద్దేశంతో జాతీయ పార్టీ అధ్యక్షులు వారు నారా చంద్రబాబు నాయుడు గారు కార్యాచరణ అధ్యక్షులు నారా లోకేష్ గారి ఆదేశాలతో ఈ రోజున మహానాడు పండగని మరి జరుపుకుంటున్నాం. సెంట్రల్ నియోజకవర్గంలో మా ప్రీతమ నాయకులు బోండా ఉమామహేశ్వరరావు గారు 11 క్లస్టర్స్లో కూడా ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలోని ఈ గుజ్జల సరళాదేవి కళ్యాణ మండపం నందు ఈ 44వ మహానాడు కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మహానాడు కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. ఇందులో భాగంగా 59, 64 డివిజన్ క్లస్టర్ వింజమూరి సతీష్ గారు, అలాగే 59వ డివిజన్ ప్రెసిడెంట్ బంగారు నాయుడు గారు, అలాగే ఈరోజు 64వ డివిజన్ ప్రెసిడెంట్ రవికుమార్, నేను ఇక్కడ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఇప్పుడే ఎమ్మెల్యే గారు ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని కొన్ని సందేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమాలు, అదే ఆయన ప్రసంగం, లోకేష్ గారి ప్రసంగాన్ని కూడా మేమంతా ఇక్కడ 59వ డివిజన్ అధ్యక్షుడిని, మా క్లస్టర్ 3వ నెంబరు అధ్యక్షుడు సతీష్ కుమార్, వింజమూరి సతీష్ గారు, నా కో అధ్యక్షుడు రవికుమార్ గారు 64వ డివిజను, మేమంతా కలిసి గుజ్జుల సరళాదేవి కళ్యాణ మండపంలో చంద్రబాబు నాయుడు గారి ఆదేశం మేరకు బోండమ్మ గారి ఆధ్వర్యంలో 44వ మహానాడుని మహాపండగగా చేసుకుంటున్నాము. దీనికి మా పసుపు సైనికులందరూ వందలాది మందిగా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. బోండమ్మ గారు ఆదేశాల ప్రకారం మేము ఇక్కడ అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాలని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్ళాలి అని చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలని బోండమ్మ గారు మాకు వివరించి ఈ కార్యక్రమాన్ని మీరు ప్రతి డివిజన్లో ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి ఆదేశించారు. దాన్ని మేము తూచా తప్పకుండా పాటిస్తామని
ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ నాయకత్వంలో మహానాడు జరుగుతుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు తెలిపారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అన్న రీతిలో టీడీపీ పనిచేస్తుందని అన్నారు. స్త్రీశక్తి అనే థీమ్ నినాదంతో మహానాడు వేదికగా మారిందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు సెంట్రల్ మహానాడు అత్యంత వైభవంగా జరిగింది. స్థానిక 62, 63 డివిజన్లకు చెందిన మహానాడు ప్రకాష్ నగర్ ప్రాంతంలో రవీంద్ర కన్వెన్షన్ హాల్లో క్లస్టర్ ఇన్ఛార్జి బత్తులకొండ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్, చిన్ని, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు పాల్గొని టీడీపీ జెండాను ఆవిష్కరించి స్వర్గీయ ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అన్న రీతిలో టీడీపీ పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. స్త్రీశక్తి అనే థీమ్ నినాదంతో మహానాడు వేదికగా మారిందని అన్నారు. కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జి బత్తులకొండ ఉదయ్ శంకర్, ఇన్ఛార్జి పైడి శ్రీను, అధ్యక్షుడు జలకం రాజారావు, లబ్బ వైకుంఠం, మరియా కోలా శ్రీను తదితరులు డివిజన్ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా కమిటీ, యూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పార్టీలో అత్యున్నతమైనటువంటి వేదిక మహానాడు. ఈ మహానాడు రాష్ట్రంలో ప్రజల సమస్యలకి చేపట్టబోయే సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలన్నీ కూడా తీర్మానం రూపంలో ఈ మహానాడులో నిర్ణయించబడతాయి. అటువంటి మహానాడు ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ సూచనలు అయితే చేశారో ఆర్భాటాలకి, ఖర్చులకి వద్దు అని చెప్పి ఆయన సూచనల మీదకు నెల్లూరులో జరగాల్సిన ఈ మహానాడిని ఇవాళ వర్చువల్గా కేంద్ర కార్యాలయం నుంచి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే మేము ప్రతి నియోజకవర్గంలో క్లస్టర్ వైజ్గా సెంట్రల్ నియోజకవర్గంలో 11 క్లస్టర్లో మహానాడు, రాష్ట్ర వ్యాప్తంగా 1864 క్లస్టర్లో ఈ మహానాడు పండుగని డిజిటల్ మహానాడుగా తీసుకున్నాం. ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా ఎంటర్ కాబోతోంది. ఇంత పెద్ద ఆర్గనైజేషన్ ఏ పార్టీ కూడా లేదు. ఇవాళ ఈ మహానాడు ద్వారా స్త్రీశక్తి, మహిళల్ని ఆర్థికంగా బలోపేతం. జలకం రాజారావు అండి, నేను 62వ డివిజన్ ప్రెసిడెంట్ని, ప్లస్ ఏపీఐడిసి స్టేట్ డైరెక్టర్ని. ఈ మహానాడు సందర్భంగా ఇచ్చేసిన అతిథులందరికీ స్వాగతం, సుస్వాగతం పలుకున్నా. మేము ఈసారి మహానాడుని క్లస్టర్ పరిధిలో 62, 63 క్లస్టర్ బత్తులకొండ ఉదయ్ శంకర్ గారి ఆధ్వర్యంలో చేస్తున్నామండి. మరి దానికి మా డివిజన్ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, 62, 63 డివిజన్లు వీళ్ళందరూ ఆధ్వర్యంలో మేము ఈ మహానాడు కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. దానికి ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు ఇద్దరు వచ్చారు. దానికి మేము అందరికీ వచ్చినందరూ కృతజ్ఞతలు. 4వ మహానాడు సందర్భంగా మా శివనాథ్ సిన్ని గారు, కేశినేని సిన్ని గారు, ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు గారు వచ్చారు. ఇక్కడ ఏర్పాట్లన్నీ చక్కగా పరిశీలించి చూసుకొని వెళ్ళారు. అంతా బాగున్నాయి అన్నారు. మళ్ళీ సాయంత్రం 3 గంటలకల్లా ఇక్కడికి మళ్ళీ వస్తానన్నారు. వచ్చి మధ్యాహ్నం భోజనాలు కానీ అన్నీ చూసుకోమన్నారు. అన్నీ జాగ్రత్తగా అందరికీ చెప్పండి. సమస్యలు ఏమి లేవండి. క్లస్టర్ పరిధిలో అన్నీ శుభ్రంగా బాగానే జరుగుతున్నాయి. మాకు అన్నీ అందుబాటులోనే ఇచ్చారు. స్టేట్ ఆఫీస్ నుంచి కానివ్వండి, లోకల్ మా సెంట్రల్ ఆఫీస్ నుంచి కానివ్వండి. నా పేరు బత్తులకొండ, 62, 63 క్లస్టర్ ఇన్ఛార్జ్. అందరికీ నమస్కారం. మరి ఏదైతే మా ప్రీతమ నాయకులు సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు ఆధ్వర్యంలో మరి 62, 63 క్లస్టర్ బత్తులకొండ గారు, మన డివిజన్ ప్రెసిడెంట్ రాజా గారు, 63వ డివిజన్ ప్రెసిడెంట్ మన లబ్బా వైకుంఠం గారు, సెక్రటరీ కోలా శ్రీనివాసు, మరియా, నేను 62వ డివిజన్ ఇన్ఛార్జ్ పైడి శ్రీను మాట్లాడుతున్నా. మరి ఏదైతే గతంలో భిన్నంగా మరి పండగ వాతావరణం, మహానాడు అంటే టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన ఈ మహానాడిని ప్రతిష్టాపంగా సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు గారు, కేశినేని చిన్ని గారు చేయటం జరుగుతుంది. మరి ఏదైతే సెంట్రల్లో 11 క్లస్టర్లు ఉన్నారు, 11 క్లస్టర్ల ఆధ్వర్యంలో 11 ఏరియాల్లో మరి ఘనంగా డివిజన్ నాయకులు, కార్యకర్తలకు ఏదైతే మన పండగప్పుడు చుట్టాల బంధువుల్ని పిలిచి భోజనాలు అయితే అనేక వెరైటీ పెడతారో మరి ఈ మహానాడులో ఏదైతే కార్యకర్తలకు ఏ లోటు లేకుండా చూసుకుంటూ మా ఎమ్మెల్యే గారు పదే ఏ సమస్య ఉన్నా నా దగ్గరికి తీసుకొస్తే ఆ సమస్యని హైకమాండ్ని తీసుకెళ్లి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయుర్వేద కళాశాలలకి పూర్వ వైభవం వచ్చిందని సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు అన్నారు. రాష్ట్రంలోని ప్రసిద్ధి చెందిన విజయవాడలోని నోరి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో 3 కోట్ల రూపాయల వ్యయంతో నూతన భవన నిర్మాణం చేపట్టామని, త్వరితగతిన పనులు పూర్తి చేసి వైద్య విద్యార్థులకి అందుబాటులోకి తీసుకుని రావడం జరుగుతుందని అన్నారు. డాక్టర్ నోరి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల నూతన భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు పాల్గొన్నారు. భూమి
పూజ చేసి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు మాట్లాడారు. 2024 ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం గెలవగానే చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయుర్వేద కళాశాలలకి పూర్వ వైభవం వచ్చిందని తెలియజేశారు. ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయని చెప్పారు. నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత ఆయుష్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయడం వల్ల పెద్ద ఎత్తున ప్రాచుర్యం కలిగి ప్రకృతి వైద్యానికి ప్రాధాన్యం పెరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం 30 పీజీ సీట్లను 60కి తీసుకుని వెళ్లామని, 5 ఎకరాల స్థలం కూడా మంజూరు చేసి 3 కోట్ల రూపాయల వ్యయంతో నూతన భవన నిర్మాణం చేయడం జరుగుతుందని తెలిపారు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం గెలవంగానే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టినాక మళ్ళా ఆయుర్వేద కాలేజీలకి పూర్వ వైభోగం వచ్చింది. ఎందుకంటే గతంలో కూడా 2014, 2019 నేను శాసనసభ్యుడిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవాళ ఈ జిల్లా రాష్ట్రానికే ప్రత్యేకమైనటువంటి ఆయుర్వేద కాలేజీ ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఎస్ శాస్త్రి గారి కాలేజీ. ఎందుకంటే ఇక్కడికి ఈ రాష్ట్రంలోని విద్యార్థులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆయుర్వేద పీజీ సీట్లు పీజీలో జాయిన్ అవ్వడానికి మరి మా ఆడపిల్లలు, మగవాళ్ళు, బాయ్స్ అందరూ కూడా ఇక్కడ జాయిన్ అవుతూ ఉంటారు. దీనికి ఎంతో ప్రత్యేకత, పేరు ఉన్నటువంటి కాలేజ్. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఆయుర్వేదం నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినాక గత 15 సంవత్సరాల నుంచి కూడా ఆయుష్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయటం వల్ల పెద్ద ఎత్తున ప్రజల్లో చైతన్యం కలిగి నేచురు ట్రీట్మెంట్సు, న్యాచురల్గా ప్రకృతి ట్రీట్మెంట్స్ అనేది అల్లోపతి కన్నా ఆయుర్వేదం అనేది బాగా ప్రత్యేకత, ప్రాముఖ్యత చెందింది. మరి దీనికి తగ్గట్టుగా మరి పిల్లలు చదువుకోవడానికి వసతులు ఉండాలి. పసుపు సైనికులకు పండగంటే మహానాడు అని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. మహానాడు తీర్మానం అంటే ప్రజల వద్దకు సుపరిపాలనను తీసుకువెళ్లటం, రాష్ట్రమంతా అభివృద్ధి, సంక్షేమం, సమపాలనలో ఎలా తీసుకువెళ్లాలో మహానాడులో నిర్ణయించుకున్నారని తెలిపారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా లోకేష్ నేతృత్వంలో పాత తరం, కొత్త తరం కలిసి మహానాడు జరుపుకోవటం సంతోషంగా ఉందని అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని ఐవీ ప్యాలెస్ లో మహానాడు నిర్వహించారు. ఈ మహానాడు కార్యక్రమానికి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు పాల్గొన్నారు. మహానాడు కార్యక్రమం ప్రారంభోత్సవం చంద్రబాబు ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ 1982 తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన దగ్గర నుంచి రకరకాల పద్ధతుల్లో మహానాడును నిర్వహించడం జరిగిందని తెలిపారు. కరోనా సమయంలో కూడా డిజిటల్ విధానంలో మహానాడు జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టీడీపీకి అత్యధిక అభిమానులు ఉన్న నియోజకవర్గం అని, కృష్ణా జిల్లాలోని అత్యధిక మెజారిటీతో గెలిచిన నియోజకవర్గం అని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ ఏడాది వినూత్నంగా డిజిటల్ మహానాడుని నిర్వహిస్తున్నామని అన్నారు. 1870 క్లస్టర్లలో క్లస్టర్ వారీగా మహానాడు ఎప్పుడు నిర్వహించలేదని, ఇదే మొదటిసారిగా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. మహిళలకు అన్ని రకాల అండగా ఉండాలని స్త్రీశక్తి థీమ్తో మహానాడు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. టీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్ నెలిపండ్ల బాలస్వామి, టీడీపీ నేతలు మాట్లాడుతూ వర్చువల్ మహానాడు భారతదేశంలో తొలిసారి నిర్వహించుకోవటం జరుగుతుందని తెలిపారు. డిజిటల్ మహానాడు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఏదైతే ఆయన ఉద్దేశాలు ఉన్నాయో అందరూ కూడా పొదుపు పాటించాలి, అందరూ కూడా అధిక ఖర్చులు తగ్గించాలని ఏదైతే అన్నారో దాంట్లో భాగంగా ఈరోజు పార్టీ కార్యాలయం నుంచి ఈరోజు డిజిటల్ మహానాడిని ఏర్పాటు చేయడం జరిగింది. నెల్లూరులో అత్యంత ఆర్భాటంగా, అత్యంత వైభోగంగా చేసినటువంటి ఏర్పాట్లన్నింటిని కూడా రద్దు చేసుకొని ఇవాళ 1870 క్లస్టర్స్లో క్లస్టర్ వైజ్ మహానాడు ఎప్పుడు కూడా చరిత్రలో ఏ పార్టీ నిర్వహించలా, తెలుగుదేశం పార్టీ కూడా ఎప్పుడు నిర్వహించలా, ఇదే ఫస్ట్ టైం. దాన్ని ఈరోజు పెద్ద ఎత్తున 1870 క్లస్టర్స్ ఈరోజు అన్ని చోట్ల కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. దాంట్లో సెంట్రల్ నియోజకవర్గంలో కూడా ఈరోజు 11 క్లస్టర్స్లో పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ మహానాడు తెలుగు సైనికులందరికీ కూడా ఒక పసుపు సైనికులకి ఇవాళ పండగ అంటే మహానాడు. 1982 తెలుగుదేశం ప్రారంభించిన కాంచి క్రమం తప్పకుండా రకరకాల పద్ధతుల్లో మహానాడు ఏర్పాటు చేయడం జరిగింది. కరోనా సమయంలో కూడా డిజిటల్గా మహానాడు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ కూడా వాళ్ళ దేశంలో ఉన్న ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని ప్రపంచ రికార్డు సృష్టించే విధంగా సుమారు 1850 క్లస్టర్లలో ఈ మహానాడు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గంలో, ఈ సెంట్రల్ నియోజకవర్గం అంటేనే
విజయవాడలో ఉన్న నియోజకవర్గాల్లో తెలుగుదేశానికి అత్యంత అభిమానులు ఉన్న నియోజకవర్గం. చూస్తే తెలుగుదేశం ఎప్పుడు కూడా భారీ మెజారిటీతో కొండా ఉమా గారి ఆధ్వర్యంలో భారీ మెజారిటీతో కృష్ణా జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో గెలిచే నియోజకవర్గం ఇది. అది దానికి చక్కని నాయకుడు కనుక నియోజకవర్గంలో ఉంటే ఏ విధంగా ఉంటుందో కొండా ఉమా గారి ద్వారా మనం చూస్తే అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న పసుపు సైనికులందరూ ఈ మహానాడు పండుగని ఘనంగా జరుపుకునే విధంగా 11 క్లస్టర్లో ఇక్కడ ఏర్పాటు చేసి ఉమాగారి ఆధ్వర్యంలో మహానాడు ఇక్కడ నిర్వర్తించడం జరుగుతుంది. అందరం కూడా చక్కటి తీర్మానాలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని క్లస్టర్లలో కూడా సుమారుగా 1800 క్లస్టర్లలో మహానాడిని ఘనంగా నిర్వహించుకుంటూ ప్రతి క్లస్టర్ ఆధ్వర్యంలో డివిజన్ అధ్యక్షుల ఆధ్వర్యంలో అలాగే డివిజన్ల కమిటీల ఆధ్వర్యంలో మరి భారీ ఎత్తున మరి సెంట్రల్ నియోజకవర్గంలో విజయవాడలో మరి బోండా ఉమాగారి ఆధ్వర్యంలో 11 క్లస్టర్లలో ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో మహానాడిని వర్చువల్గా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఇంతకుముందు అయితే కనుక మన ప్రతినిధుల సభకి ప్రతి సంవత్సరం కూడా మహానాడు డివిజన్ నుంచి ముఖ్య నాయకులు మాత్రం వెళ్ళేవాళ్ళు. ఈరోజు కార్యకర్తలు అందరూ కూడా సంతోషపడుతున్నారు. మహానాడులో మేము కూడా పాల్గొన్నట్టు మాకు సంతోషంగా ఉందని చెప్పి. ఇంతకుముందు ప్రతినిధుల మహానాడు కాబట్టి పదవులు ఉన్న వాళ్ళు వెళ్ళేవాళ్ళు. ఇది కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉండటం వల్ల మహానాడిని ఘనంగా నిర్వహించుకోవడం కార్యకర్తలు కళ్ళతో చూసి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల ప్రజల్లో రోజు మహానాడు పండగ వాతావరణం అనేది డివిజన్ల వారీగా నియోజకవర్గ వారీగా ఆన్లైన్లో యాప్ ద్వారా పెట్టడం జరిగింది. చాలా సంతోషదాయకం. మా అన్నయ్య గారు చెప్పినట్టు బాలస్వామి గారు ఈరోజు బోండా ఉమా గారు అలా కేశినేని చిన్ని గారి ఆధ్వర్యంలో మొత్తం ఆన్లైన్లో జరగడం పండగ వాతావరణంలో చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మా బోండా ఉమా గారి నియోజకవర్గం తీసుకుంటే ఈరోజు 420 కోట్లతో నియోజక అభివృద్ధి 2 ఏళ్లలోనే జరిగింది. అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో కూడా జరిగి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంట్రా అంటే మధురా నగర్ దగ్గర అటు వాంబే కాలనీకి ఇటుకి బ్రిడ్జ్ అనేది ఒకటి ఉందండి. ఆ బ్రిడ్జికి కింద అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ వేయించడం అనేది మన బోండా ఉమా గారును చిన్ని గారు అటు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు వాళ్ళే సాధ్యమైందని చెప్పాలి. ఎందుకంటే రైల్వే డిపార్ట్మెంట్ నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. ఒక్క గేట్ ఉన్న దానికే లో బ్రిడ్జి కానీ ఫ్లైఓవర్లు కానీ ఇస్తున్నారు. పేరు ఇజ్జాడ్ దుర్గారు 24వ డివిజన్ ప్రెసిడెంట్ అండి. 175 నియోజకవర్గాలు కలిసి చేసుకునే ఈ పండగని డివిజన్ల వారీగా 23, 24 డివిజన్లో కలిపి అలాగే అన్ని డివిజన్లో కూడా 2 డివిజన్లు కలిపి చేసుకునే విధంగా ఈ పండగని మన చంద్రబాబు నాయుడు గారు అలాగే మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మా ఎంపీ గారు కలిసి తీర్మానించి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మన ఐవీ ప్యాలెస్లో బాలా అన్నగారి డివిజన్లో ఐవీ ప్యాలెస్లో చేసుకోవడం అనేది చాలా ఆనందదాయకం. అట్లాగే మా డివిజన్ కార్యకర్తలు నాయకులు అట్లాగే మా చక్రవర్తి గారు అలాగే మా బాలా అన్నగారు అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తామని అట్లాగే మా డివిజన్ 23, 24 డివిజన్ ప్రజలంతా కూడా వచ్చి ఈ కార్యక్రమం 17A ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీ కాకినాడ పరిధిలోని 9 జిల్లాల ఎన్సీసీ విద్యార్థులకి ఉత్తమ శిక్షణ అందించేందుకు జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీలోని తమ డోకిపర్తి ఉపేంద్ర హై స్కూల్లో ఫైర్ రేంజ్ ఏర్పాటు చేసినట్లు స్కూల్ ఇన్ఛార్జి సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ తోనుకుంట్ల శ్రీనివాస్ చెప్పారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ విలువలు నేర్పించేందుకు ఎన్సీసీ ఉత్తమ వేదికగా నిలుస్తుందని అన్నారు. దేశానికి సేవలు అందించే ఆర్మీ అగ్నివీర్లలో చేరేందుకు ఎన్సీసీ ద్వారా అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో క్రమశిక్షణ విలువలు నేర్పించేందుకు ఎన్సీసీ ఉత్తమ వేదికగా నిలుస్తుందని అన్నారు. ట్రైనింగ్ జేసీఓ జూనియర్ కమిషనర్ ఆఫీసర్ సుబేదార్ భూపాల్ రెడ్డి మాట్లాడుతూ నేషనల్ క్యాడర్ కార్ప్స్ వార్షిక శిక్షణలో భాగంగా క్యాడెట్లకు ప్రతిరోజు శారీరక దారుత్యం క్రమశిక్షణ నాయకత్వ లక్షణాలను పెంపొందించే విధంగా వివిధ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. బెటాలియన్ పరిధిలోని 537 మంది క్యాడెట్లు ఈ శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. హిందూ హై స్కూల్స్ కమిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ వి నారాయణరావు మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైబర్ సెక్యూరిటీ డ్రోన్ టెక్నాలజీ తదితర అంశాలపై నిపుణులచే ప్రత్యేక అతిథి ఉపన్యాసాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. స్కూల్ ప్రిన్సిపల్ పి శ్యామల మాట్లాడుతూ వార్షిక శిక్షణ శిబిరం ద్వారా క్యాడెట్లలో దేశభక్తి నాయకత్వం సేవాభావం క్రమశిక్షణ జట్టు భావన పెంపొందుతున్నాయని తెలిపారు. క్యాంప్ కమాండెంట్ లెఫ్టినెంట్ కల్నల్ అజిత్ సింగ్ తోమర్ సుబేదార్ మేజర్ అనిల్ కుమార్ దహియా క్యాంప్ అడ్జుటెంట్ కెప్టెన్
కెపిటి విజయ్ భాస్కర్ క్యాంపు కార్యక్రమాలను సమన్వయపరిచారు. 120 సంవత్సరాల చరిత్ర కలిగిన ఎస్కేపీ హిందూ హై స్కూల్ కమిటీలో ఈ డోకుపతి ఉపేంద్ర హై స్కూల్ అనేది కొత్తగా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఒక టైంలో కాకినాడ రీజన్లో కనుక్కున్నప్పుడు ఫైర్ రేంజ్ అనేది చాలా కష్టంగా ఉంది, ఎక్కడ లేదు, చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పగానే మేము వెంటనే మా కొత్త స్కూల్లో మనం అది పెడదామండి అని చెప్పడం జరిగింది. వెంటనే వాళ్ళు అనుమతి ఇవ్వటం, వెంటనే మేము దానికోసం కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ఇక్కడ ఇవాళ ఈ కాకినాడ రీజియన్ మొత్తానికి చక్కటి ఫైర్ రేంజ్ అనేది ఇక్కడ మేము ఏర్పాటు చేయగలిగినందుకు చాలా గర్వంగా ఉంది. ఇది పిల్లలందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడుద్ది. సిటీ అందుబాటులో దగ్గరలో కూడా ఉండటం మూలంగా అందరికీ కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. టైం పట్టిందండి, దాదాపు 7-8 లక్షల దాకా ఖర్చు అయింది దీనికోసం అని చెప్పి. అంటే ఆ స్ట్రక్చర్ దానికి డిఫరెంట్గా తయారు చేయాలి, దానికి తగ్గట్టుగా మనం ఆ స్ట్రక్చర్ అంతా కూడా డిఫరెంట్గా తయారు చేసాము. ఎలా చేయాలి ఏంటో కూడా అంతా కూడా వాళ్ళే గైడ్ చేసి దగ్గరుండి చేయించారు. పర్మనెంట్గా అది అందరికీ ఉపయోగపడే విధంగానే తయారు చేసాం. మొత్తం ఈ రీజియన్లో కాకినాడ రీజియన్లో ఉన్న అందరి పిల్లలకి కూడా ఇది ఉపయోగపడుతుందండి. అది వాళ్ళు ఎన్సీసీ వాళ్ళ ప్రకారం వెళ్తారు తప్పితే మనం దాన్ని విడిగా మనం ఎవరికి ప్రైజింగ్ అది ఇవ్వటం అనేది ఉండదు. నా పేరు వచ్చేసి సుబేదార్ భూపాల్ రెడ్డి ఫ్రమ్ బిలాంగ్ 17 ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీ విజయవాడ. మేము గత మే 20 నుంచి 29వ తేదీ వరకు మేము ఆంధ్ర లయోలా కాలేజీలో ఏటీసీ యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్ 9 వచ్చేసి మేము నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా మాకు ఫైరింగ్ రేంజ్ అనేది ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా ఈ డోకుపతి ఉపేంద్ర స్కూల్ యాజమాన్యానికి మేము చాలా థ్యాంక్స్ చెప్పగలుగుతున్నాము. ఎందుకంటే మాకు సమయానికి మాకు ఫైరింగ్ రేంజ్ అందుబాటులో చేసి మినిమం 600 క్యాడెట్స్కి ఇక్కడ ఫైర్ చేయడానికి అవకాశం కల్పించినందుకు స్పెషల్లీ థ్యాంక్స్ ఫర్ ద మేనేజ్మెంట్. మా గ్రూప్ కమాండర్ గారు కాకినాడ డివిజన్ కర్నల్ రితన్ మోహన్ అగర్వాల్ గారు ఆయన స్పెషల్లీ వీళ్ళకి థ్యాంక్స్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మన ఈ విజయవాడ రూరల్ ఏరియా కాకినాడ డివిజన్లోకి వస్తుంది కాబట్టి ఇక్కడ కనీసం అంటే 9 డిస్ట్రిక్ట్ నుంచి ఇక్కడ వచ్చి ఫైర్ చేయడం జరుగుతుంది. ఈ గవర్నమెంట్ యాజమాన్యం కాకుండా డిగ్రీ కాలేజ్ కాకుండా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ ఏదైతే కేబిఎన్ కానీ నలంద డిగ్రీ కాలేజ్ కానీ ఏఎల్ కాలేజ్ కానీ ఎక్కడైతే మన సిటీ అర్బన్ ఏరియాలో మనకి ఫైరింగ్ రేంజ్ అందుబాటులో లేదు, కానీ ఇక్కడ సిటీ కొంచెం బయట ఉన్నందువల్ల వీళ్ళు ఈ ఫైరింగ్ రేంజ్కి ఏర్పాటు చేయడం ముందుకు రావడము, స్పెషల్లీ వాళ్ళ బడ్జెట్ వాళ్ళ ఇండివిజువల్ చేసుకోవడము, బడ్జెట్ ప్రొవైడ్ చేసుకొని ఈ జనరేషన్ పిల్లలకి ఎన్సీసీ క్యాడెట్కి ముఖ్యంగా ఫైరింగ్ అవసరం. నమస్కారం, నా పేరు డాక్టర్ వి నారాయణరావు అండి. ఎస్కేపీ గ్రూప్ ఇన్స్టిట్యూషన్కి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా ఉన్నాను. మరి ఒక 6 నెలల క్రితము మన కాకినాడ రేంజ్లో మామూలుగా గ్రూప్ కమాండర్ గారు నేను మా సెక్రటరీ గారు ఆయన పిలిచిన మేరకు వెళ్ళటం జరిగింది. వాళ్ళ ఆఫీసులో కలిసిన తర్వాత మన ఈ 9 జిల్లాలో కూడా ఎక్కడా కూడా ఫైరింగ్ రేంజ్ అని లేదు. దాదాపుగా 20,000 మంది పైగా ఎన్సీసీ క్యాడెట్స్ అన్ని వింగుల్లో కూడా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మంచి ఫెసిలిటీ అనేది మీరు ప్రొవైడ్ చేయండి అని అంటే వెంటనే మా సెక్రటరీ గారు శ్రీనివాస్ గారు ఎన్సీసీ కోసం మేము మా కేబిఎన్ కాలేజ్ అయినా ఇప్పుడు శ్రీరాములు ఇంజనీరింగ్ కాలేజ్ అయినా మొత్తం గ్రూప్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్న 4 స్కూల్స్ అలాగే బీఈడీ కాలేజ్ తరఫున ఎక్కడైనా సరే మీరు ఎన్సీసీ ఏ వింగ్ ఇచ్చినా సరే మేము తీసుకోవటానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా మీరు ఏ సదుపాయం కావాలంటే ఆ సదుపాయం అనేది మేము 100% ఏర్పాటు చేయటం జరుగుతుందని హామీ ఇవ్వటం జరిగింది. దానిలో భాగంగానే వెంటనే ఇక్కడ మరి దాదాపుగా సువిశాలంగా 5 ఎకరాల రేంజ్లో గ్రౌండ్ ఉండటం అనేది కూడా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమరావతిలో ఘనంగా ప్రారంభమైన టీడీపీ మహానాడు 2026 వేడుకలు పూర్తిగా వర్చువల్ విధానంలో సాంకేతిక సాయంతో నిర్వహిస్తున్న సభలు. ఈ ఏడాది స్త్రీశక్తి థీమ్తో కార్యక్రమాల నిర్వహణకు ప్రాధాన్యత. గత ప్రభుత్వ పాలనపై మహానాడులో సీఎం చంద్రబాబు తీవ్ర విమర్శలు. గొడ్డలి పార్టీకి టీడీపీకి పోలికే లేదన్న పార్టీ అధినేత. వారిది విధ్వంసమైతే మనది అభివృద్ధి అని వ్యాఖ్య. హైబ్రిడ్ మోడల్లో మహానాడు అనగానే టీమ్ 11 సంబరాలు చేసుకుంటున్నారంట అంటూ ఎద్దేవా. దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసింది ఎన్టీఆర్ అని కితాబు. రాజకీయాల్లో ఎన్టీఆర్ ట్రెండ్ సెట్ చేశారని వ్యాఖ్య. సుమారు 1 కోటి మందికి సభ్యత్వం ఉన్న పార్టీ టీడీపీ అన్న పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి పల్లా శ్రీనివాసరావు. కష్టపడిన కార్యకర్తలకు పార్టీలో గుర్తింపు ఉంటుందని స్పష్టీకరణ. ప్రాంతీయ పార్టీ నుండి జాతీయ రాజకీయాలను శాసించే నాయకత్వం తమకుందని ధీమా వ్యక్తం చేసిన పల్లా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.